నోటీసులు మాత్రమే ఇచ్చాం కదా అని చెప్పేసి కాంగ్రెస్ వాదన. ఏం చెప్తారు? ఇప్పుడు భయపడుతున్నారు అని అన్నారు కదా. భయపడ్డ వాళ్ళు ఎవరండి? కాళేశ్వరం ప్రాజెక్టు మీద కమిషన్ లేసి అవ్వేసి ఇవ్వేసి పిలిస్తే కేసీఆర్ గారు వచ్చిండ్రు, హాజరైండ్రు, చెప్పిండ్రు. ఈ ఫార్ములా రైస్ మీద కేటీఆర్ అన్న గారిని పిలిస్తే వచ్చిండ్రు, హాజరైండ్రు, చెప్పిండ్రు. ఇప్పుడు హరీష్ అన్న మీద సిట్టేసిండ్రు, వస్తారు, హాజరైతారు, చట్టాలను గౌరవిస్తారు. ఎవ్వరు భయపడతలేరు, ఎవరు చట్టాలకి అతీతులు కాదు. ఇంకొకటి అల్జాపురం శ్రీనన్న గారు మాట్లాడిండ్రు, మన కాంగ్రెస్ నాయకులు మాట్లాడిండ్రు. వాళ్ళందరూ ఆ మాట్లాడింది విన్నాను నేను. ఇప్పుడు సెంట్రల్ లో ఉన్నది బీజేపీ, రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్. రెండు పార్టీల దగ్గర, రెండు ప్రభుత్వాల దగ్గర ఈడీ ఉన్నాయి, సిబిఐ ఉన్నాయి. వీళ్ళ దగ్గర ఉండే చట్టాలు వీళ్ళ దగ్గర ఉన్నాయి, పోలీస్ వ్యవస్థలు వీళ్ళ దగ్గర ఉన్నాయి. మరి అందరు కలిసి చెయ్యండి, నిరూపించండి. కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఏదైతే పసలేని ఆరోపణలు చేసిర్రో వాటిలన్నింటినీ నిరూపించండి. ఈ ఫార్ములా రేస్ మీద ఏవైతే ఆరోపణలు చేసిర్రో వాటన్నింటినీ నిరూపించండి. ఇప్పుడు ఏదైతే వేస్తున్నారో ఫోన్ ట్యాపింగ్ అని, వాటి మీద కూడా నిరూపించండి. నిరూపిస్తే శిక్ష అనుభవించడానికి మా నాయకులు రెడీగా ఉన్నారు. ఇంకొకటి, డైలీ సీరియల్ లాగా ఎలక్షన్స్ వచ్చినప్పుడే ఈ సిట్లేస్తాము, ఈ కమిషన్లను పిలుస్తాము, ప్రజలను తప్పుదోవ పట్టిస్తాము, 6 గ్యారంటీల నుంచి ప్రజలను డైవర్ట్ చేస్తాము, ప్రతిపక్ష పార్టీలను కూడా డైవర్షన్ చేస్తాము. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏదైతే నాయిని బొగ్గు టెండర్ల నుంచి అల్లుడు అది బామ్మర్ది సృజన్ రెడ్డిని కాపాడుకోవడానికి ఏవైతే చేస్తున్నాడో అవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ అని ప్రజలు గమనిస్తున్నారండి. తెలంగాణ ప్రజలే కాదు, దేశంలో ఉన్న అందరు గమనిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది, పవన్ గారు, ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది ప్రజల్లోకి బలంగా వెళ్లిన పరిస్థితి. నిజంగా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల వేళ ఇటువంటి మీరు మూట కట్టుకున్నారు కాబట్టి మీకు కొంచెం బీఆర్ఎస్ పార్టీకి నష్టం వాటిల్ అవకాశం లేదంటారా? జనాలకు కూడా అలవాటు అయిపోయిందండి. జనాలు ఏమనుకుంటున్నారంటే, మాకిచ్చే గ్యారంటీలను ఇవ్వకుండా, మాకిచ్చే గ్యారంటీల మీద ఏమీ లేకుండా మా సభలు పెట్టుకుంటున్నారు, ప్రతిపక్ష నాయకులను తిట్టిపోస్తున్నారు, కేసీఆర్ గారిని తిట్టిపోస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు ఏవైతే బలంగా మాట్లాడుతున్నాయో ఆ పార్టీల గద్దెలు కూలుస్తామని చెప్తున్నారు. కానీ ఎక్కడైతే సభలు పెట్టుకుంటాడో ఆడ నేను ఇవాళ 2500 ఆడవాళ్ళకి ఇస్తాము, లేకపోతే తులం బంగారం కళ్యాణ లక్ష్మిలు ఇస్తాము అని చెప్తలేరు. ఏదైతే పార్టీలు గట్టిగా మాట్లాడుతున్నాయో, ఏదైతే హరీష్ రావు గారు వీళ్ళ అవినీతిని ఎండగడుతున్నారో 2 ఏళ్ల నుంచి, ఆ అవినీతి ఆరోపణల బురద నుంచి బయట పడడానికి మాత్రమే ఇలాంటి సిట్లేస్తున్నారు. ప్రజలు కూడా అన్ని చైతన్యవంతులు, తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు. ఇది ఏదీ లేదు, ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా సిట్టే తప్ప, కుసుటే పెట్టుడే తప్ప ఇంకొకటి దాంట్లో నిజాలు నిర్ధారించేదైతే లేదండి. అలా ఏమీ లేదు, ఏమీ లేని పస కేసులను ముందటేస్తున్నారు. మా నాయకుల రామన్న గారిని కానివ్వండి, కేసీఆర్ గారిని కానివ్వండి, హరీష్ అన్న గారి కానివ్వండి, వ్యక్తిగత బంగా కలిగించే విధంగా చేస్తున్నారు తప్ప ఇంకొకటి ఏం లేదు. ఇవి అన్ని కక్షపూరితమైన చర్యలు తప్ప ఇంకొకటి లేదు. రేవంత్ రెడ్డి గారు వేయిండ్రు జైలు కనంటే, రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమం కోసం పోలేదు, రేవంత్ రెడ్డి స్వతంత్ర ఉద్యమం కోసం పోలేదండి. పట్టపగలు బ్యాగు సంచులతోటి 50 లక్షల రూపాయలతోటి ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాన్ని కూల్చడానికి యత్నించిండు కాబట్టి, దొరికిండు కాబట్టి జైల్లోకి వేయిండు. అట్లెవరు యత్నించలేదు. ఏ రాజకీయ పార్టీ కూడా ఎక్కడ కూడా ఈ దేశ చరిత్రలో ఎమ్మెల్యేల కొనుగోలు చేయాలని, ఆ పార్టీని ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిన పార్టీని కూల్చాలని ఎవరు చూడలేదు. అట్లాంటి చరిత్ర గల్ల ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఆనాడు జైలుకు వెళ్లడం జరిగింది. ఈనాడు వీళ్ళు అధికారంలోకి వచ్చి పసలేని కేసులు పెట్టుకుంటా వ్యక్తిగత ప్రతిష్ట భంగం కలిగించే విధంగా చేస్తున్నారు. ఈ ఏదైతే ఉన్నదో మున్సిపల్ ఎన్నికలల్లా మళ్ళా ప్రజలు వీళ్ళు కర్రు కాల్చి బాధ పెడతారని ముందే ఊహించి ఉద్దేశించి హరీష్ అన్న గారు ఉంటే గనక మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇవన్నీ చేస్తున్నారు. ఏం చేస్తారో చేసుకుంది అండి. జూబ్లీ హిల్స్ లో మా హరీష్ అన్న గారు అటెండ్ కాబోతున్నారు. చట్టాలను గౌరవిస్తారు మా నాయకులు ఎప్పటికి కూడా. రైట్ మనోతరాయ్ గారు, ఇప్పుడు కాళేశ్వరం అంటే కాళేశ్వరం అవకతవలపై కేసీఆర్ గారిని పిలిపించారు, దాని తర్వాత ఈ కార్ రేస్ లో కేటీఆర్ ని పిలిపించారు, ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుని కేసులో మీరు పెట్టారు, దమ్ముంటే నిరూపించి చూపెట్టండి అని చెప్పేసి బీఆర్ఎస్ వాదన. ఏం చెప్తారు? అట్లా నిరూపిస్తారు, చట్టాలు దాని పని చేసుకుంటూ పోతే. మేమేం చేసినాం కాళేశ్వరం విషయంలో, అది జగమెరిగిన సత్యం. కాళేశ్వరం విషయంలో కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారనంటే, విచారణ అధికారులు పారదర్శకంగా విచారణ జరిపినప్పటికీ ఈ విధంగా మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి దాన్ని ఏం చేసినాం, సిబిఐకి అప్పచెప్పినాం. మరి సిబిఐ వాళ్ళు ఇంతవరకు ఆ ఫైల్ కదపలేదు. ఎందుకు కదపలేదో అర్థం కాలేదు. మరి వాళ్ళు కేసీఆర్ని గతంలో 10 ఏళ్లు కాపాడే ప్రయత్నం చేశారు, ఇప్పుడు కూడా కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.
గత 10 ఏళ్లలో మమతా బెనర్జీ మీదకు పోయినంత దూకుడుగా, అదేవిధంగా చిదంబరాన్ని జైల్లో పెట్టినంత దూకుడుగా, డీకే శివకుమార్ని జైల్లో పెట్టినంత దూకుడుగా, రేవంత్ రెడ్డి గారిని తిప్పలు పెట్టినంత దూకుడుగా సిబిఐ, ఈడీలు వ్యవహరించట్లేదు. గొర్రెల స్కామ్లో కూడా ఈడీ ఇన్వాల్వ్ అయింది. ఈడీ కూడా విచారణ జరుపుతుంది. అయినప్పటికీ ఆ విచారణని మరి ఏమైందో తెలపట్లేదు. కాబట్టి పారదర్శకమైనటువంటి విచారణ నిజంగా మా దగ్గర అంటే కావాలని చేస్తున్నారని చెప్పి, కుట్ర చేస్తున్నారని చెప్పి, కక్షపూరితం అని చెప్పి మాట్లాడతారు. కాబట్టి కేంద్రం విచారణ సంస్థల పరిధిలోకి దాన్ని తీసుకుపోయింది. మరి ఎందుకని కనీసం తనదైన శైలిలో విచారణ ప్రారంభించలేదు చెప్పండి? అంటే ఎవరిని కాపాడుతున్నారు వీళ్ళు? గత 10 ఏళ్లు కేసీఆర్ కుటుంబాన్ని కాపాడారు, ఇప్పుడు కూడా కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. కవిత గారి అరెస్టు కూడా ప్రతిపక్షాలు, సొంత పార్టీ బీజేపీ నాయకులు, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, ఆ రోజు బీజేపీలో ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి గారు ఇట్లయితే నా వల్ల కాదు, ఈ కుమ్ముకు రాజకీయాలతో నా వల్ల కాదు, నా సొంత గూటికి నేను పోతున్నా అని చెప్పి ఆయన డైరెక్ట్ బాహాటంగా ఆ పార్టీలో ఉండి విమర్శించి మళ్ళీ మా సొంత గూటికి రావడం జరిగింది. కాబట్టి బీజేపీ కూడా దీనిలో ఆలోచన చేయాలి వెంటనే. కాంగ్రెస్ నాయకుల మీదకి వచ్చినంత విధంగా బీఆర్ఎస్ నాయకుల మీద ఎందుకు పోవట్లేదు? విచారణ ఎందుకు జరగట్లేదు? ప్రజలకు అనుమానం, మాకు కాదు, ప్రజలే అనుమానిస్తున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆ ఓటుకు నోటు కేసు కూడా కక్షపూరితమే. గుర్రం చేయాల్సిన పని గాడి చేసింది, తెలవకుండా పాపం ఆవేశంలో ఏం చేసింది. ముఖ్యమంత్రి అప్పటి కేసీఆర్ గారే కదా విచారణ అధికారి. ఆయనే ఏదైతే మన బీజేపీ నాయకులు బిఎల్ సంతోష్ గారు ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొనే అంశంలో ఆయనే పోలీస్ అధికారులు బయట పెట్టాల్సిన వీడియోలని ముఖ్యమంత్రి గారు బయటపెట్టి సుప్రీంకోర్టు జడ్జిలకు, హైకోర్టు జడ్జిలకు ఏనే సాక్ష్యాలు పంపించారు. సాక్ష్యాధార చట్టంలో ఎప్పుడు సాక్ష్యం పెట్టాలి, ఎప్పుడు ప్రవేశపెట్టాలి, కేసు నమోదైన తర్వాత ట్రయల్ జరిగేటప్పుడు దాన్ని సాక్ష్యం పెడతారు. ఈయన ఎవరు పెట్టారు? అది కూడా పోలీస్ అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్, వీళ్ళంతా ఆడ వాదించే వాళ్ళు పెడతారు. ఈయన మొత్తం బయట పెట్టేసింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కేసులో ఏసీబీగా చేయాల్సింది ఎన్నికల సంఘం ఫిర్యాదు చేయాలి. అది ఎన్నికలు అన్నారు కదా మీరు. కాబట్టి ఆయన నేరస్తుడు కాదు. అట్లాంటి పాస్పోర్ట్ల దొంగగా ఢిల్లీలో పోలీస్ స్టేషన్లో తన్నులు తిన్న కేసీఆర్ కూడా మన దొంగ అందామా చెప్పండి? విచారణలో ఉన్నవాళ్ళని నువ్వు నేను చెప్పడానికి ఆయన నేరస్తుడు అనడానికి వీలు లేదు. విచారణను ఎదుర్కొంటారు అంతే. ఇవాళ కూడా మీరు అదే చేస్తున్నారు. మీ లెక్క రేవంత్ రెడ్డి గారు చిన్న డ్రోన్ ఎగరేసాడు. కేసీఆర్ అక్రమ ఫామ్ హౌస్ భాగోతాన్ని బయట పెడితే, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు బయట పెడితే అక్కడ స్టేషన్లోనే బెయిల్ సెక్షన్, అది స్టేషన్ బెయిల్ ఇవ్వకుండా వెంటనే ఆయన కావాలని కక్షపూరితంగా పార్లమెంట్ సభ్యుడని చూడకుండా వెంటనే ఆయన్ని చెర్లపల్లి జైలుకు పంపించారు. ఇవన్నీ చూడలేదు సమాజం. అందుకే కదా మీరు కక్ష తీర్చుకోవాలనుకున్నటువంటి కక్ష సాధింపులు దిగిన రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టిన జనాలు. కాబట్టి మాట్లాడే ముందు కూడా కోర్టుల్లో విచారణ జరిగేటప్పుడు మనమే జడ్జిలు అయితే ఎందుకు? మరిగా టీవీ డిబేట్లలో జడ్జిలుగా నేరస్తులను నిరూపిస్తే ఎట్లా? మేము ఇప్పటికి కూడా హరీష్ రావు గారిని విచారణ ఎదుర్కోవాలంటున్నాం. హరీష్ రావు గారిని నువ్వు నేరస్తులు అనలేదు. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ లో కానీ కేసీఆర్ గారిని కూడా విచారణ ఎదుర్కోవాలంటున్నాం. నేరస్తురా కాదా తేల్చాల్సింది ఎవరు? జడ్జిలు తేలుస్తారు. విచారణ పలు దఫాలుగా అయిన తర్వాత మన భారతీయ కోర్టులలో ఎట్లుంటుందో తెలుసు కదా. విచారణ ప్రారంభిస్తే 2 ఏళ్ళు పట్టొచ్చు, 3 ఏళ్ళు పట్టొచ్చు, లేకుంటే వెంటనే అరెస్ట్ అయితే అవుతారు. కానీ చివరకు తేలాలంటే ఎప్పటిదాకా పడుతుంది? ఒక 2 ఏళ్ళో 3 ఏళ్ళో బట్టే అవకాశం పడుతుంది. అది ప్రభుత్వాలు చేస్తే మీ కేసీఆర్ గారు లెక్క ముఖ్యమంత్రి పదవిలో ఆయనే జడ్జి, ఆయనే పోలీస్ అధికారులు లెక్క చేస్తే ఈ పాటికి అయిపోయేది. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే ఇప్పుడు మంచి సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. 6 గ్యారంటీలు అమలవుతున్నాయి. 2 మేము ఆసరా పెన్షన్లు కూడా పెంచబోతున్నాం. అదేవిధంగా మహిళలకు 2,500 రూపాయలు కూడా ఇవ్వబోతున్నాం. అర్హత ఉంటే నా భార్యకు వస్తుంది, నీకు కూడా వస్తుందమ్మా పావనమ్మ, నీకు కూడా వస్తుంది. ఆసరా 2,500 రూపాయలు నీకు అర్హత ఉంటే నీకు వస్తుంది, నాకు వస్తుంది. ఇప్పుడు రైతు భరోసా కేసీఆర్ గారికి ఇలేదా? మేము ఎంతమంది కీలే? అందరికి వస్తుంది. 70 లక్షల మంది రైతులకు ఇచ్చినాం. కాబట్టి 70 లక్షల మంది రైతులకు ఇచ్చినాం రైతు భరోసా. మళ్ళీ ఇస్తాం, ఏది ఎగ్గొట్టదు. కానీ ఈ సంక్షేమ పథకాల పేరు చెప్పి మీరు చేసిన తప్పుల్ని, అక్రమాలను తప్పించుకోలేరు. ధర్మ సిద్ధాంతం మిమ్మల్ని వదిలిపెట్టదు. గుర్తుపెట్టుకోండి. మీరెంత దుర్మార్గం చేశారో మీకంత మిమ్మల్ని వెంబడిస్తుంది అది ఇప్పుడు. ఓకే శ్రీనివాస్ గారు, ఇక్కడ మెయిన్ ఏంటంటే కాంగ్రెస్ నాయకుల మీద తీసుకున్నటువంటి చర్యలు బీఆర్ఎస్ నేతల మీద ఎందుకు తీసుకోవట్లేదని బీజేపీ మీద చాలా విమర్శ ఉంది. అంటే మొత్తం మీద బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అన్న చందంగా కాంగ్రెస్ మాట్లాడుతోంది. ఏం చెప్తారు? ఒకటి, బీఆర్ఎస్ ఏమో వారి చేతుల్లో అధికారం ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద ఆ ప్రాసిక్యూషన్ కంటిన్యూ చేయలేదు, ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయలేదు.
కోర్టుకు పోతా ఉన్నారు, వస్తా ఉన్నారు. ఆ యొక్క టైం అయిపోయింది, కొత్త సర్కార్ వచ్చింది. ఎందుకు డిలే చేసినట్టు కేసీఆర్ గారి సర్కార్? అప్పుడు ఆ పోలీసులే, ఇప్పుడు ఆ పోలీసులే కదా. 50 లక్షలు పట్టుబడ్డటువంటి ఒక రేవంత్ రెడ్డి గారి మీద స్ట్రాంగ్ యాక్షన్ తీసుకొని రిమాండ్ పంపించినట్టు వ్యక్తి అంత కళ్ళ ముందు దొరికిన తర్వాత కూడా చార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయడానికి ఎందుకు డిలే? దాని ఏమని అర్థం చేసుకోవాలి? మేము ప్రజలు ఏమని అర్థం చేసుకోవాలి? అదొకటే కాదు, అనేక సందర్భాల్లో కేసీఆర్ గారు కాంగ్రెస్ మీద కావచ్చు, మిగతా వాళ్ళ మీద కావచ్చు ఆరోపణలు వచ్చినప్పుడు పొలిటికల్ లింకేజ్ ఉన్నటువంటి వాళ్ళ మీద అవసరాన్ని బట్టి వాడుకుందాం టూల్ గా, సరే హోల్డ్ ఉంచండి అనే ఒక ఉద్దేశం జనాలు అనుకుంటారు. సిమిలర్ గా వైసే వర్స ఇవాళ కాంగ్రెస్ సర్కార్ కు అదే వేస్తా ఉన్నది. కళ్ళ ముందర కేసీఆర్ గారి కేసులో అక్బరుద్దీన్ కేసు చూస్తే మనం ఓపెన్ గా వేల మంది ప్రజల్లో మైక్ ద్వారా, టీవీ రికార్డింగ్ ద్వారా అది కన్విక్షన్ కాలేదు, అక్విటల్ అయింది సంగారెడ్డి కేసు. ఎందుకు ప్రూవ్ చేయలేకపోయినారు? సిమిలర్ గా ఇక్కడ కూడా కాంగ్రెస్ సర్కార్ అదే చేస్తా ఉన్నది. అనేక ఆధారం వాళ్ళ దగ్గర ఉన్నాయి, చేతులు దులుపుకొని సిబిఐకి పంపించినామంటారు. మీరేమో 2 సంవత్సరాలు మీ ముందర మీ చేతిలో పెట్టుకుంటారు ఫైల్, ఎంక్వైరీ పేరు మీద, కమిషన్ పేరు మీద. ఆధారాలు ఉన్నాయి అన్ని అని ఇప్పుడే అడ్మిట్ చేస్తారు మా మిత్రుడు మానవత కాళేశ్వరం కేసు మీద. ఆధారాలు అన్ని దొరికిన తర్వాత మరి మీ యొక్క పోలీస్ యాక్షన్ ఎందుకు తీసుకోవద్దు, ప్రాసిక్యూట్ ఎందుకు చేయొద్దు, ఎఫ్ఐఆర్ చేసి ఆ రిపోర్ట్ ఆధారంగానే కదా. ఎందుకు మీరు చేతగాక అక్కడ పంపించినారు? మేము చెప్తాం, మేము చెప్పినాం కూడాను, మీకు చేతగా కూడా మాకు ఇవ్వండి అని చెప్పేసి. మీరు ఆ మాట రాలే, మాతో చేత కాదు, నిస్సాయులం, మాకు ధైర్యం లేదు, మా దగ్గర మ్యాన్ పవర్ లేదు, పోలీస్ దగ్గర దక్షత లేదు, ఎంక్వైరీ చేసేది, ఛార్జ్ షీట్ తయారు చేసేది, కాబట్టి వి కాంట్ డూ అని చెప్పేసి పంపిస్తున్నారు అని చెప్పి చేతులు తేండి. అది చేసారా? సింపుల్ గా ఆ రోజు మీ స్టేట్మెంట్ ఇచ్చినారు, మేము పంపిస్తున్నాం. అది మాటనా? తప్పించుకోవడం తప్ప. కాబట్టి మన సాక్షితోని అంతరాత్మ ఆధారంగా మీరు ఆ యొక్క ఆత్మ పరిశీలన చేసుకోండి. రెండు పార్టీలు కూడా ఏ రకంగా పవర్స్ ని మిస్యూజ్ చేసుకుంటా ఉన్నారు, ఏ రకంగా మీరు ఒకరినొకరు సహకరించుకోవడానికి వాడుకుంటా ఉన్నారు పవర్ ని. దీన్ని ప్రజలు గమనిస్తా ఉన్నారు. రెండు పార్టీల్లో పెద్ద తేడా లేదు, ఏమి తేడా లేదు. ఒకరి ఇంట్రెస్ట్ ఒకరు కాపాడుకుంటా ఉన్నారు. ఎంత టైం ల్యాప్స్ అవుతున్నది, ఎంత టైం వేస్ట్ అవుతా ఉన్నది, ప్రజాధనం వేస్ట్ అవుతా ఉన్నది, కోట్ల రూపాయలు ఎంక్వైరీ పేరు ఖర్చు చేస్తా ఉన్నారు. వేరే కేసులు అట్లనే చేస్తురా, ఆ వేరే జనరల్ ఇండివిజువల్ కేసులకు మరి ఎఫ్ఐఆర్ లో ఈ ఛార్జ్ షీట్, ఎంక్వైరీ ఛార్జ్ షీట్ అయ్యి ట్రయల్ చేస్తారు. మరి ఇటువంటి కేసులు ఎందుకు కావద్దు? అన్ని కేసులు సిబిఐకి పంపుతురా? అన్ని కేసులు సంవత్సరాల తర్వాత ఛార్జ్ షీట్ వేయకుండా చూస్తురా? పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారంగా ఎమ్మెల్యే ఎంపీల మీద వచ్చిన ఆరోపణలు ఎలక్షన్ సంబంధించి విత్ ఇన్ 1 year లో డిస్పోజ్ అవుతున్నాయి కదా. మీరు ఎందుకు చేయట్లేదు అట్లా? స్పీడప్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? ప్రాసిక్యూషన్ వారిది. ప్రాసిక్యూషన్ ఎంబడి పడాల్సింది ఎవరు? సర్కార్ కు ఆ రివ్యూ మీటింగ్ తీసుకునే ఆ టైమే లేకపోయా. ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్ ఆయే. ఎక్కడైనా ఉంటారండి హోమ్ మినిస్టర్? ముఖ్యమంత్రికి అంత బిజీగా ఉండేటువంటి వ్యక్తి అనేక ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ ఎంబడి పెట్టుకొని ఎడ్యుకేషన్, హోమ్, ఇవన్నీ మున్సిపల్, ఇవన్నీ పెట్టుకొని హౌ హీ కెన్ మేనేజ్, హౌ కెన్ హీ కెన్ జస్టిఫై? కొద్దిగా అర్థం. వారిలో గనక సిన్సియారిటీ ఉంటే ముఖ్యమంత్రి గారికి యొక్క బాధ్యతలు ఇంకొకరికి అప్పచెప్పి దేని వారిగా పరిచయం చేస్తారు. అది చేయట్లేదు, అది చేయట్లేదు. ఇప్పుడు గతంలో 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు సాక్షాత్తు మోడీ గారు కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం గా మారిపోయింది అన్నారు. నడ్డా గారు అన్నారు, అమిత్ షా గారు అన్నారు, చివరాఖరికి రాష్ట్రంలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు అన్నారు, బండి సంజయ్ అందరు అన్నారు. తర్వాత మేము విచారణ జరుపుతుంటే అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ వల్ల కాదు, మాకు అప్పచెప్పడం మేము అంత చూస్తామన్నారు. ఏమైంది మరి? అప్పచెప్పినాం 6 నెలల దగ్గర. ఇప్పుడు రామచంద్రరావు గారు అన్నారు, కిషన్ రెడ్డి గారు అన్నారు, బండి సంజయ్ అన్నాడు, మేము మాకు సిబిఐకి అప్పచెప్పడం మేము చూస్తామన్నారు. సర్లే వీళ్ళు ఉబలాటం ఇట్లుందా అని చెప్పి సిబిఐకి అప్పచెప్పినాం. సిబిఐకి అప్పచెప్తే మరి ఎందుకు విచారణ జరప